వచ్చేసి ఓంకారాన్ని ప్రణవం అని ఎందుకు అంటారు? అది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఓంకారము పరబ్రహ్మాన్ని సూచిస్తుందా, లేకపోతే ఓంకారం నిర్గుణ పరబ్రహ్మమేనా? ఎందుకంటే సూచిస్తుందా అది ఆ క్వశ్చన్ ఉంది. ఓంకారము అది బ్రహ్మము, అదే బ్రహ్మానికి ప్రతీక అదే. ఓంకారం అనేది బ్రహ్మము ఓంకారమే, బ్రహ్మానికి ప్రతీక ఓంకారమే. అది తర్వాత ఓంకారానికి ప్రణవం అని ఎందుకు పేరు పెట్టారంటే, ప్రణవం అని ఎందుకు పేరు పెట్టారు, లేకపోతే ఇంకో పేరు పెడితే ఆ పేరు ఎందుకు పెట్టారు, అసలు ఓంకారానికి ఓం అని ఎందుకు పెట్టారు అని మనకి సందేహాలు వస్తూ ఉంటాయి. కానీ మనం ఉన్నటువంటి దాన్ని అర్థం చేసుకోవటం కోసం అనేకమైనటువంటి పేర్లు ఉంటాయి. మనకి సముద్రం దగ్గరికి పోతే సముద్ర ఘోష ఓం అనేటువంటి శబ్దంతో వస్తుంది. అలాగే తుఫాన్లప్పుడు వాయువు వీస్తూ ఉన్నప్పుడు ఆ ఓం అనేటువంటి శబ్దంతో వస్తుంది. భూకంపం వచ్చినప్పుడు ఆ శబ్దం కూడా ఓం అనేటువంటిది వస్తుంది. ఇట్లా అందుకని ఓం అనేటువంటిది సహజంగా ఉంది. అది సహజంగా పరమాత్మ. అలాగే పరమాత్మకు ప్రతీక కూడా ఓంకారం.